ఆ మధ్య ఒకసారి మీరు వోడ్కా విత్ వర్మ రాద్దామని శ్రీరాశ్రీ గారు మీ దగ్గరికి వస్తే ఆ టైటిల్ మీకు నచ్చలేదని వోడ్కా విత్ వర్మ అని అందులో మీ బయట ఇంటర్వ్యూ చెప్పడానికి కూడా నిరాకరించారంట, నిజమేనా? అదే ఏంటది చెప్పండి. అంటే కాదు, అది చీప్గా అనిపించింది రాము గారిని. ఆ స్థాయిలో నేను చూడలేకపోయాను ఓటర్ చెప్పాలంటే. ఓకే, ఆయన ఒప్పుకుంటారు అది అది ఆయన మ్యాగ్నానిటీ. ఆయన ఒప్పుకుంటున్నారు కాబట్టి నేను ఒప్పుకోవాలని రూల్ లేదు కదా. ఓకే, సో ఆ టైటిల్ నచ్చక మీరు ఇవ్వలేదు దాంట్లో. ఓకే ఓకే, చెప్పే శ్రేష్ఠ కదా. ఆయన ఇంటర్వ్యూలో మార్నింగ్ మీ దినచర్య ఏంటంటే ఫోన్ చూస్తా అని చెప్పారు. మీరు మీ మీ బాస్ను పాటించే అంశాలు మీరు ఏంటి మీ దినచర్యలలో మీ బాస్ని మీరు పాటించే అంశాలు ప్రొఫెషనల్గా కాకుండా? అర్థం కాలేదు. బాస్ను ఫాలో అయ్యే దినచర్యలలో మీరు ఏం ఫాలో అవుతుంటారు? ఒకటి ఎక్సర్సైజ్, బాడీని భలే ఫిట్గా కంపల్సరీ. ఆయన ఏది ఏమైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ ఏదో ఒక టైంలో దాన్ని ఇచ్చేస్తారు. ప్లస్ ఎర్లీ రైజరు, అంటే ఎర్లీ రైజర్ అంటే టైంకి లేవాలన్నది కాదు, అదే నిద్ర అయిపోయిన వెంటనే లేచిపోతారు. అదే వాటిని ఫాలో అవ్వటానికి ట్రై చేస్తుంటారు. చాలా పంక్చువల్గా ఉంటారు, టైం అంటే టైంకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్లస్ ఎప్పుడూ పని చేస్తూ ఉంటారు. ఓకే, ప్లస్ అన్నిటికంటే బాగా ఇష్టమైంది ఆ స్పిరిట్ ఎప్పుడు అప్లో ఉంటుంది. ఓకే, ఆయన డిప్రెస్ అవుతుండగా చూడలేదు నేను ఎప్పుడు. కుంగిపోవడం కానీ, డిప్రెస్ అవ్వడం కానీ, లేకపోతే ఫ్రస్ట్రేట్ అవ్వటం కానీ, లేకపోతే నన్ను వీడి మాట అన్నాడని అంటాం, అసలు ఆ జోన్లోకి వెళ్ళడం. చాలా యాక్టివ్గా, ఫిజికల్గా, సెరిబ్రల్గా యాక్టివ్గా ఉంటాడు ఎప్పుడు. ఓకే, అవి ట్రై చేస్తూ ఉంటాం. మాట ఉండాలి ఎప్పుడైనా కొంచెం డల్ అమ్మో బాస్ ఆయన ఇంకా అలాంటివి ఉంటాయి. You are watching iDreammedia.com. Please subscribe it.